రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలుగు సినీ నిర్మాతల బృందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్వనీ దత్, విశ్వప్రసాద్, డివివి దానయ్య, సుప్రియతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. టికెట్ల రేట్లతో పాటు చింద్ర నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు. చిన్న ఉన్నాయమ్మా లేదు ఇప్పుడు వెళ్ళేది మాత్రం దీనికోసం మాట్లాడించాం చేసాం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల బృందం భేటీ కాబోతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆఫీస్ కు చేరుకున్నారు. ఎటువంటి ఏ అంశాలపై చర్చించనున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి. మరి కాసేపట్లో విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సినీ ప్రొడ్యూసర్స్, సినీ దర్శకులు, సినీ నిర్మాతలతోటి అలానే సినిమా లోకానికి సంబంధించినటువంటి ముఖ్యులతోటి ప్రత్యేక సమావేశం కానుంది. ముఖ్యంగా చూస్తే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మొదటిసారి సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం ను అభినందించడానికి రావడం జరిగింది. వీరితో ప్రత్యేకమైనటువంటి సమావేశానికి కూడా సమయం కేటాయించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయానికే ఎక్కువ మంది సినీ ప్రముఖులు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ చేరుకోవడం జరిగింది. వారికి మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ప్రత్యేకమైన భేటీ ఉంటున్నట్టు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగించుకొని డిప్యూటీ సీఎం విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులతో అంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నిర్మించాల్సినటువంటి స్టూడియోలకు సంబంధించి కానీ, సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పైన కానీ, అలానే పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్ల విషయంలో వీటన్నిటిపైన కూడా వారి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపై పవన్ కళ్యాణ్ ప్రస్తావించి వారికి ఒక సంసిద్ధమైనటువంటి విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో ఎక్కడైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిపైన పర్టికులర్ గా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలోనూ అలానే ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ కి సంబంధించి సింగిల్ డే అప్రూవల్ అంటే ఎక్కడ అప్లై చేసినా గానీ ఇమీడియట్లీగా ఆ అప్రూవల్ ఇచ్చే విధంగా ఆ నిర్ణయాలు తీసుకోవడం కోసం, అలానే వాటితో పాటు చూసుకున్నట్లయితే కనుక స్టూడియోలు ఇక్కడ ఆ డబ్బింగ్ సంబంధించి కానీ, అలానే ఫిల్మ్ కి సంబంధించి కానీ ఏమైనా స్టూడియోస్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకుంటే కనుక వాటికి కూడా క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడటం కోసం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇక దీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక పెద్ద సినిమాలు, చిన్న సినిమాలకు సంబంధించినటువంటి తేడాలు, అలానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వాటి సమస్యలు లేకుండా పరిష్కారం చేసే విధంగా కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో సినీ ట్రోఫీ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు డిప్యూటీ సీఎం అలానే సినిమా ట్రోఫీ మంత్రి కందుల దుర్గేష్ వీళ్ళతో జరుగుతున్నటువంటి మీటింగ్ లో చాలా క్లారిటీ విషయాలు చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి పదంలో వెళ్ళడానికి అవసరమైన విధంగా కూడా చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధమవుతుంది. ఆ విధంగానే ఈ భేటీ ఉంటున్నట్టు కూడా చూస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సినిమా వాళ్ళకి సంబంధించి ఏ సమస్యలు ప్రస్తావనిస్తారు, వాటిని పరిష్కార మార్గానికి డిప్యూటీ సీఎం ఎటువంటి మార్గాలు చూస్తారనేది కూడా ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస్, అలాగే చెప్పండి, సినీ నిర్మాతలతో పాటు ఈ భేటీలో రాజకీయ నేతలు ఎవరెవరు పాల్గొంటున్నారు? అంటే ముఖ్యంగా చూస్తే సినీ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ వీళ్ళతో పాటు చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా ట్రోఫీ మంత్రి ఏదైతే కందుల దుర్గేష్ గారు ఉన్నారో ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అలానే రాజకీయ ప్రముఖులకు సంబంధించి ఇందులో ప్రాధాన్యత లేకుండా ఉండడం జరిగింది. కేవలం
సినిమా వాళ్ళకి సంబంధించి డిప్యూటీ సీఎం తోనే ప్రత్యేకమైనటువంటి మీటింగ్ అయితే కనుక ఉంది. ఓకే శ్రీనివాస్, అలాగే చెప్పండి, మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లు సినీ ఇండస్ట్రీకి ఏపీలో స్టూడియోస్కు వచ్చే అంశం గురించి చర్చించే అవకాశం ఉంది. దీనిపై ముఖ్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే గతంలోనే చూసినట్లయితే గనక గతంలో కొన్ని చోట్ల విశాఖపట్నము అలానే గోదావరి జిల్లాలలో సినిమాలకు సంబంధించినటువంటి షూటింగ్ విషయంలో కొంత క్లారిటీ వచ్చినా గానీ వాటి మీద అనేక ఆరోపణలు అనేక ఇబ్బందులు ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక ఆ ఫిలిం నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రముఖ యాక్టర్ గా ఉన్నటువంటి మెగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటాము. అలానే ఇక్కడ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కొత్తగా ఎటువంటి మార్గదర్శకాలు రావాలి, ఎటువంటి వివరాలు స్వీకరించాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలు అన్ని క్రోడీకరించి సమస్యలను త్వరగా పరిష్కరించే మార్గం చూపడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి చెందడంలో ముందుండే అవకాశం ఉంది. శ్రీనివాస్, అలాగే ముఖ్యంగా ఏపీలో టికెట్ల గురించి, సినిమా టికెట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా అండి. గతంలో టికెట్లకు సంబంధించి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, అలానే పెద్ద సినిమాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్, అనుమతులు వీటన్నిటితో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే కనుక అలా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ముందుగానే ఒక ప్యారలల్ గా ఒక సర్కులర్స్ జారీ చేసి ఎవరికి ఎటువంటి చిన్న సినిమాలకు ఎటువంటి ప్రాధాన్యత, పెద్ద సినిమాలకి ఎటువంటి ప్రాధాన్యత, అలానే టికెట్ల విషయంలో కూడా ఎంతవరకు మిర్చి చేయాలి, ఎంతవరకు హైక్ చేయాలి అనే విషయాలపై అన్నింటిని కూడా మాట్లాడే అవకాశం అయితే కనుక కనపడుతుంది. అంటే చూసుకున్నట్లయితే కనుక ఆ సినీ లోకానికి సంబంధించి శుభవార్తగా భావిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.